అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభువారు తన పరిశుద్ధమైన కృప నిరంతరము మనకు అనుగ్రహించునుగాక. ఆమె. ప్రియమైన స్నేహితులారా, సర్వశక్తివంతుడు ప్రభువారు నిశ్చయముగా మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించి వారే ఉన్నారు. ఆయన దినదినము మనల్ని గమనిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఇది మీరు గమనిస్తున్నారా? నీవు చేయుచున్న ప్రతి క్రియను ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితుడా, గమనించు. సర్వోన్నతుడు ప్రభు పట్ల భక్తి విశ్వాసము కలిగి ఉండు. ప్రియమైన స్నేహితుడా, సర్వాధికారియకు ప్రభు కృపను బట్టి ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము, ఆశీర్వాదం పొందుకుందాము. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు అన్నారు. ప్రియమైన స్నేహితులారా, యెహోవా అనగా ఇక్కడ భూమి ఆకాశములను సర్వ జీవరాశులను కలుగు చేసిన సృష్టికర్త. ఈ సృష్టికర్త అయినటువంటి దేవుని యందు భూలోకమందున్నటువంటి మానవులమైన మనము భయభక్తులు కలిగి ఉండాలి అన్నారు. దేవుని యందు భయభక్తులు మానవుడు కలిగి ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశము. రెండవది, మానవునికి అది శ్రేష్కరం. ప్రియ స్నేహితులారా, ఈ భయభక్తులు ఎప్పుడైతే మనము దేవుని ఎడల కలిగి ఉంటామో అప్పుడు మనకి బహుధైర్యం కలుగుద్ది. ప్రియ స్నేహితులారా, ధైర్యం కలుగుద్ది. ఎందుకు అంటే శూన్యంలోనే సృష్టిని చేశాడు మహాపరిశుద్ధుడు. శూన్యంలో సృష్టిని చేసిన ఆయన యందు మనం భయభక్తులు కలిగిన నాడు మనము హృదయంలో బహుధైర్యమును కలిగిన వారుగా జీవిస్తూ ఉంటాము. ప్రియ స్నేహితులారా, ఇలా ధైర్యం కలిగి దేవుని యందు భయభక్తులు నిలుపుకున్నప్పుడు అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు గలవారి పిల్లలకు ఆశ్రయం ఉంటుందట, ఆశ్రయస్థానం కలుగుద్దట. వారు అనాథలుగా ఉండరు. వారు ఆశ్రయాలను కలిగి ఉంటారు, అనేకులకు ఆశ్రయం కూడా ఇవ్వగలుగుతారు. అలాంటి గొప్ప స్థితి మన యొక్క పిల్లలకు, మన సంతానానికి దేవుడు అనుగ్రహిస్తాడు. దేనిని బట్టి? మనల్ని బట్టి మన సంతానం దీవించబడుతుంది. ఇక్కడ మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన సంతానము ఆశ్రయస్థానాలు కలిగి ఉంటారు. ఏ విధమైనటువంటి అపాయం వచ్చినా వారు ఆశ్రయస్థానంలో ఉంటారు కనుక ఏ అపాయము వారిని ముట్టదు. వారు భయపడవలసిన పని లేదు, మనము భయపడవలసిన పని లేదు. బహుధైర్యము కలిగించేటటువంటి దేవుని ఎడల భయభక్తులు చాలా శ్రేష్టమైనవని ప్రభు పేరట మీకు నేను తెలియపరుస్తున్నాను. ప్రియ స్నేహితులారా, మోషే గారు దేవుని ఎడల భయభక్తులు గలవాడు గనుక 26 లక్షల కాల్బలాన్ని ఆయన నడిపించగలిగారు. ప్రియ స్నేహితులారా, ఎర్ర సముద్రం దగ్గర దిక్కుతోచన పరిస్థితి ఏర్పడినప్పుడు అక్కడ ఆ పరిస్థితిని అవలేలగా సాల్వ్ చేయగలిగాడు. దేవుని మీద ఆనుకునటం వల్లనే కదా. ప్రియులారా, దేవుని మీద ఆనుకున్న వారిని దేవుడు పూర్ణశాంతి గలవారినిగా చేస్తారు. కనుక దేవునికి అసాధ్యమైంది లేదు. మీరు ఏ స్థితిలో ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. సర్వోన్నతులకు దేవునికి అసాధ్యమైంది ఏది లేదు అని నమ్మండి. ఆయనకు భయపడండి. మనము దయ్యానికి భయపడతాం కానీ దేవునికి భయపడం. ప్రియులారా, దేవునికి భయపడటం నేర్చుకోండి. అప్పుడు మన బ్రతుకులు బాగుంటాయి. మన పిల్లలకు శాశ్వత జీవితము ప్రభుత్విస్తారు. వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో అనేటటువంటి భయము, దిగులు ఏ విధంగా కూడా మనకు ఉండదు. ఎందుకంటే ఆయనే చూసుకుంటారు సమస్తాన్ని కూడా. కనుక దేవుని మహాకృపను బట్టి మన లోపాలు లేకుండా మనము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ధైర్యంతో విశ్వాసాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగిపోదాం. అట్టి దీవెన సర్వోన్నతుడు ప్రభువారు నిరంతరము మనకు, మన బిడ్డలకు ప్రసాదించుగాక. ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా, ఆదిశంభూతుడా, తండ్రి నీకు స్తోత్రములు. దేవా, నీ ఎడల భయభక్తులు కలిగి ఉన్నవారు బహుధైర్యం గలవారుగా ఉంటారని సెలవిచ్చావు. స్తోత్రాలు. నా ప్రభువా, ఏ విధమైనటువంటి భయము లేకుండా నీ సన్నిధి బహుధైర్యాన్ని కలుగజేస్తుంది. అపాయాలు కూడా ప్రభువా ఉపాయాలుగా మార్చివేసే మహాదేవుడు నీ స్తోత్రాలు. దేవా, ఎన్ని సమస్యలు వచ్చినా అవలేలుగా నీ బిడ్డలను ప్రభువా నీవు నడిపించిన మహాదేవుడు గనుక నిన్ను ఆశ్రయించు వారికి నా ప్రభువా ఏ భయము, ఏ బెదురు లేక నా ప్రభు ఇదిగో తండ్రి ధైర్యము కలిగినటువంటి వారే ముందుకు సాగి వెళ్ళారు.
అలాగూ నేడు ప్రభు లోకమందున్న కుటుంబంలో నీ బిడ్డలైనటువంటి వారు ధైర్యంతో ముందుకు సాగుతూ వారి బిడ్డలు ప్రయోజకులగినట్లు నీ కృప కలిగిన బాహు చాపి వారిని నిరంతరం దీవించి వర్ధల చేయమని యేసువారి పుణ్యనామను ప్రార్థించి సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.